హరిరామ జోగయ్య గారు రాసిన లేఖ ఒక రకంగా ఓపెన్ అయిపోయారు, బరస్ట్ అయిపోయారు అని చెప్పాలి. కాపులు ఇలాగే ఉంటే కనుక మీ వెంట రారు అని కూడా రాశారు. చివరిగా ఆయన సారీ చెప్తూ ఈ నిర్ణయం మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరలేరు, ఉమ్మడిగా మీరిద్దరూ అనుకున్నదైతే సాధించలేరు, సారీ అంటూ ఆ లేఖ ముగించిన తీరు చూస్తూ ఉంటే మండుతోంది, బాగా రగులుతోంది. కాపుల్లో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం నచ్చుతుందా లేదనడానికి ఆ లేఖే ఒక నిదర్శనం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఒక వ్యక్తి లేదంటే కాపు సామాజిక వర్గం తరపున రెఫరెన్స్గా ఆయన రాసిన లేఖని ఫస్ట్ ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి? ఆయన చెప్పిన మాటల్లో వాస్తవానికి అన్ని వాస్తవాలేనా, కాపు సామాజిక వర్గం తరపున ఆలోచించి ఆయన ఆ లేఖ రాసినట్టుందా? ప్రాక్టికల్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫీలింగ్లో 60 to 70% ఫీలింగ్ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఆయన చెప్పింది అయితే ఆయనకి అంత గౌరవం ఇస్తుందా అంటే గౌరవం ఇస్తుంది, కానీ ఆయన మాటలకు వినేసి ఓట్లేసే పరిస్థితి అయితే ఉండదు. అంటే హరిరామ జోగయ్య గారు ఓటేయమంటే ఓటేయడం, ఓటేయొద్దంటే వేయకపోవడం అనేది ఉండదు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అది పనికి వస్తుంది. ఈయన ఒక రిప్రజెంటేటివ్ గా వాళ్ళ మనసులో ఉన్నది ఈయన ముందు పెట్టారు అనుకోవచ్చు. ఎవరో ఒకళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి కదా, అది మాట్లాడుతున్నాడు. అయితే ప్రాక్టికల్ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ రూట్ లో నుంచి ఆలోచన, హరిరామ జోగయ్య నుంచి ఆలోచన, తెలుగుదేశం నుంచి ఆలోచన. ఇక్కడ తెలుగుదేశం పార్టీ దృష్టి ఎట్లుంటుంది, అది 175 నియోజకవర్గాలు కూడా నియోజకవర్గానికి 3 నుంచి 4 నేతలు స్ట్రాంగ్ హోల్డ్ ఉంటారు, టోటల్గా 10 మంది పవర్ఫుల్ లీడర్లు ఉంటారు. అవును, వాళ్ళందరినీ వదులుకుని ఇప్పటికే ఓ 25 వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ 25 వీళ్ళకి ఇవ్వడం వల్ల ఆ 25 చోట్ల 25 పదులు 250 మందిని అన్యాయం చేసినట్టే కదా. వాళ్ళకు ఓ పక్కన ఆగ్రహం ఉంటుందా? రేపు పొద్దున బీజేపీ రావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులైనా తీసుకుపోవాలా, ఎవరో ఒకళ్ళని తీసుకుంటే ఇంకొక 10 దాకా వస్తుంది, అంటే 35 దాకా అక్కడ దెబ్బతింటుంది. దానికి తోడు ఇప్పుడున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాల్లో కలిపితే రెడ్డి సామాజిక వర్గం భారీగా విజయాలు సాధించింది. ఈవెన్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 45 మంది వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గెలిచారు, 45 నుండి 50 మంది దాకా. కమ్మ సామాజిక వర్గం అక్కడ 4-5 మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళల్లో ఒక అసంతృప్తి రగులుతుంది. మనకున్నది కమ్మ సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ భారీగా సీట్లు మాకు ఇవ్వాల్సిందేనని వాళ్ళు ఒక పక్కన ఒత్తిడి తెస్తున్నారు. ఇది చంద్రబాబు గారికి రెండవ సంక్షోభం. వాళ్ళని పరిగణించకపోతే ఎట్లాగా అనేటువంటిది ఒకటి. అయితే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏమంటున్నారంటే ఇప్పుడు క్లిష్ట సమయంలో ఉన్నాం, కొద్దిగా తగ్గండి అంటున్నారు. కానీ క్లిష్ట సమయంలో మీరు మమ్మల్ని కాపాడుకోకపోతే ఇంకా అసలు మన పార్టీ కాదు, కమ్మ పార్టీ కాకపోతే ఇంకెట్లాగా అనేటువంటిది వాళ్ళల్లో వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి. అందుకే భాష్యం లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మూడవ వైపు నుంచి చూసుకుంటే వీటన్నిటికంటే అతిపెద్దదైనటువంటి సమస్య తెలుగుదేశం మూలాలకి దెబ్బ కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమిటా మూలం? బీసీలు. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గ పార్టీ అని చెప్పుకుని రాలేదు. కమ్మ సామాజిక వర్గ నాయకత్వం వహించాడు కాబట్టి కమ్మ పార్టీ అనే ముద్రపడింది, లేదా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి ఆ ముద్రపడింది. కానీ అసలైతే అది బీసీల కారణంగానే అధికారంలోకి వచ్చింది, బీసీల కారణంగానే బీసీల పార్టీ కింద దానికి ఉన్నటువంటి పేరు. ఆ బీసీ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి సాహసాలు చేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటది? ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా చేయలేకపోయినటువంటిది. భారీ స్థాయిలో సీట్లు ఇప్పటిదాకా కేవలం 16 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అనౌన్స్ చేస్తేనే అందులో 9 ఇచ్చేశాడు. అంటే దాదాపుగా మనకున్నది 25 పార్లమెంట్ స్థానాలు. 25లో 4 ఎస్సీలు, 1 ఎస్టీ, 5 పోతే 20. 20లో 50% దాదాపు ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు 9 ఇచ్చాడు, ఇంకొక 2-3 ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం అటు వైపులది ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది కదా. అంటే దాదాపుగా 11-12 ఇచ్చేస్తున్నాడు. అంటే అబౌవ్ 50% ఇస్తున్నాడు. అబౌవ్ 50% వాళ్ళకి ఇచ్చి ఇంక్లూడింగ్ ఇటు పక్కన ఎస్సీ ఎస్టీ కలిపితే దాదాపు 65 to 70% తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చేస్తున్నాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంతకాలం పాటు మేము అసలు దాన్ని ఏమంటారు సామాజిక విప్లవం తీసుకొచ్చాం, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాల చైతన్యం అనేది మా ఎన్టీ రామారావు వల్ల సాధ్యమైంది, లేకపోతే ఇంకోళ్ళ వల్ల సాధ్యమైందని చెప్పుకునేటువంటి మాట ఇక పోతుంది కదా. అందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ సాహసం చేస్తుంది. ఇప్పుడు దానికోసం అన్నా సరే వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి పెద్ద ఎత్తున. ఈవెన్ ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కూడా భారీగా బీసీలకు ఇస్తున్నాడు కదా. అందులో సంప్రదాయ కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అన్నటువంటి చోట్ల ఈవెన్ రాజులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా బీసీలకు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదొక పక్కన సవాల్. వీటన్నిటి మధ్యన నన్ను వదిలేసేయండి బాబు, ఇచ్చింది తీసుకోండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు.
పవన్ కళ్యాణ్ సమస్య ఏంటి? చాలా విపరీతంగా వాళ్ళని అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా మనల్ని బాగా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. ఈవెన్ పార్టీ కార్యకర్తలకి ఆ ఎక్స్పెక్టేషన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి వాస్తవంగా అయితే 175 స్థానాల్లో ఇప్పుడు జనసేన పోటీ చేస్తే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు 10,000 రావచ్చు, కొన్ని నియోజకవర్గాలు 25,000 రావచ్చు, కొన్ని నియోజకవర్గాలు 50,000తో గెలవచ్చు. అవును. బట్ ఒక బలమైనటువంటి ఒక నియోజకవర్గం ఒక లీడర్ని తయారు చేసుకున్నట్టు అవుతుంది. అంతే కదా. ఒక ఎన్నికల తర్వాత మనం ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని తయారు చేస్తాం. అది పార్టీకి అవసరం, ఉపయోగపడుతుంది. అలా చెయ్యలేకపోతున్నాడు. ఎందుకు అంటే జగన్ని గద్దె దించడం అన్నట్టు. సాధారణంగా ఒక విచిత్రమైన జోక్ ఏంటంటే ఎవడైనా పార్టీ పెట్టేది నేను అధికారంలోకి రావడానికి లేకపోతే కనుక రాజకీయంగా నాదైనటువంటి సిద్ధాంతం తీసుకురావడానికి అన్నట్టు. కానీ ఇప్పటికీ ఒక ఆయన మీద ఉన్నటువంటి అపవాదు కాదు, ఆయన ఎత్తిరి పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే 2014లో పార్టీ ఎందుకు పెట్టాడే అంటే జగన్ అధికారంలోకి రానివ్వకుండా చూడాలి. 2019లో పార్టీ ఎందుకు పోటీ చేసిందయ్యా అంటే జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలి. 2024లో పార్టీ ఎందుకు పోటీ చేస్తున్న తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంటుందంటే జగన్ అధికారం నుంచి గద్దె దించారు. అంటే జగన్ కోసం జనసేన పెట్టారా, జనసేన అనేటువంటి జనాల కోసం పెట్టుకున్నాడా? అంతే కదా. అది ఇప్పుడు ప్రధానంగా రైజ్ అవుతున్నటువంటి ప్రశ్న. ఇలాంటి సందర్భంలో కనీసం ఇదిగో నేను సామాజిక న్యాయం అని మా అన్న చెప్పాడు, ఆయన చేయలేకపోయాడు, నేను చేద్దాం అనుకున్నాను అన్నప్పుడు కరెక్ట్ అయినటువంటి సీట్ల వేరియేషన్ కావాలి. ఇక్కడ ఇండివిజువల్ గా కాకుండా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుంటే ఈ ప్రశ్న లేగదు. నువ్వు జగన్ కోసం పెట్టావు, పార్టీ నీ కోసం పెట్టావు అన్నటువంటి పాయింట్ రైజ్ అవుతోంది కదా. అలాంటి సందర్భంలో ఈ రైజ్ అయినటువంటి పాయింట్కి ఆన్సర్ ఎక్కడుంది? కాబట్టి ఈయనకేంటి ఇప్పుడు కనీసం ఈ యొక్క 50-60 స్థానాల్లో ఈయన నమ్ముకున్నటువంటి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 50-60 స్థానాలు తీసుకోకపోతే ఈయన సమస్య ఏంది అంటే ఇక్కడ ఒకటి మీరన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంక్షోభం. కానీ ఆ విషయం పక్కన పెడితే జనసేన లేదంటే జనసేన నమ్ముకున్న కాపు సామాజిక వర్గం, ఎందుకంటే ఆయన లేఖలో చాలా స్పష్టంగా రాశారు 40 నుంచి 50 సీట్లు ఖచ్చితంగా కావాలి, 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి కావాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికైతే కాపు సామాజిక వర్గం ఓటు వేయదు అని చాలా స్పష్టంగా రాశారు ఆయన. అంటే నిన్న మొన్నటి వరకు అందరూ అనుకున్నాం, మనం కూడా అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకి వేసేస్తారు కాపు సామాజిక వర్గం అనేది, అదంతా ఒక భ్రమే, మేము అందుకు సిద్ధంగా లేవు అనేది కాపుల తరపున ఈయన చెప్పారా? అది ఈయనకు ఒక రకంగా ఇప్పుడు అంటే ఈ టైంలో బయటపడడం ఒక షాక్ అయినా? అదేం లేదంటే ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నాడు, కాపులకి రాజ్యాధికారం అనే పదం లేకపోతే ఉపయోగం లేదు. అవును. ఇప్పుడు డిప్యూటీ సీఎం అది ఆల్రెడీ ఉన్నాడు కదా, చినరాజప్ప ఉండే, ఇప్పుడు కొట్టు సత్యనారాయణ ఉండే, మొన్నటిదాకా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా. డిప్యూటీ సీఎంలుగా ఆల్రెడీ తీసేసుకున్నారు. పదవుల్లో ఎక్కువ మంత్రి పదవులు ఉన్నాయి వీళ్ళకి. ఇంకా ఏముంది తేడా? రాజ్యాధికారం ఇక్కడ 2 ఇంకా కాపుల డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి పదవి 1, 2 కాపు రిజర్వేషన్. ఈ రెండిట్లలో వర్కౌట్ అవుద్దంటే సెట్ అవుతుంది. లేదు మేము జగన్ని గద్దె దించడం కోసమే అంటే కనుక వర్కౌట్ కాదు. రెండవది చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటిది కాపు సామాజిక వర్గపు ఎజెండా ఎందుకు అవుతుంది? అందుకనే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, జగన్ ని గద్దె దించడం అంటున్నాడు కానీ చంద్రబాబుని అధికారం అని చెప్పట్లా. అలాగని కాపులకు కూడా జగన్ ఏదో గద్దె దించేయాలని ఆ కసి అలలో లేదు. తమ నాయకుడు తమ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి, దానికోసం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ జగన్ ని గద్దె దించేయడం మా లక్ష్యం అనేది అయితే అక్కడ ఎవరు పెద్దగా మెన్షన్ చేయలేదు. అంతే కదంటే మావాడు అధికారంలోకి వస్తే జగన్ అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలా ఉంది కానీ కాపు సామాజిక వర్గం ఉద్దేశంలా లేదా అంటున్నాను నేను. అంటే కాపు సామాజిక వర్గానికి ఏంటి జగన్తో శత్రుత్వం? అదే అవును. ఇప్పుడు చంద్రబాబుతో ఒక శత్రుత్వం ఉందంటే సుదీర్ఘకాలం పాటు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఘర్షణ వాతావరణం, రంగా మర్డర్ కారణంగా చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపించాడంటూ అప్పట్లో రాసినటువంటి పుస్తకాలు, హరిరామ జోగయ్య పుస్తకాలు అయినా కదా రాసినటువంటి వాళ్ళలో, ఇట్లాంటి వాటి ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది. ఈ తరం పిల్లలకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళతో ఒక సామాజిక సంఘర్షణ అయితే నడిచింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 30-40 సంవత్సరాలు సామాజిక సంఘర్షణ నడిచింది. కాబట్టి చంద్రబాబుని గద్దె దించడం కోసం కాపు లేఖం కావాలంటే ఒక అర్థం ఉంది. కానీ అసలు ఈ కాపు సామాజిక వర్గానికి రక్షణగా తోడున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉందంటే రెడ్డి సామాజిక వర్గం. రంగా మర్డర్ జరిగిన రోజున రంగాకి సంబంధించినటువంటి రంగా దీక్ష చేస్తున్నప్పుడు సపోర్టింగ్ వచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఘర్షణ జరిగిన తర్వాత కూడా వెనకేసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అలాగే రాయలసీమలో రెడ్లకి బలిజలకి మంచి స్నేహం ఉంటది. అక్కడ ఎప్పుడు ఇట్లాంటి ఘర్షణ వాతావరణం రాలేదే. 40 సంవత్సరాల పాటు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన సామాజిక సంఘర్షణ జరిగింది తప్పించి రెడ్డి కాపు సామాజిక వర్గాల మీద ఎప్పుడు సంఘర్షణ లేదు. అది లోకల్గా ఎవడన్నా ఒకళ్ళిద్దరు నాయకుల మధ్యన ఉంటే ఉండొచ్చును కానీ వర్గపోరు లేదు. దీన్ని వర్గపోరు అంటాం. వర్గపోరు రెడ్డికేను కాపుకేం లేదు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం అన్యాయం చేశాడని
ప్రత్యేకించి గొడవ పడ్డానికి. వాళ్ళు రాజ్యాధికారం అన్నటువంటి కాన్సెప్ట్ ఆకాంక్షిస్తున్నారు. అది కూడా అందరిలో ఉందా లేదా అంటే కనుక పవన్ కళ్యాణ్ దాన్ని ఒక అద్భుతమైన ఛాన్స్ని మిస్ చేస్తున్నాడు అనేది వీళ్ళ లెక్క. హరిరామ్ జోగయ్య కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటి, మా అన్నయ్య అంత సీరియస్గా ఎఫర్ట్ పెడితేనే 18% ఓట్లే వచ్చినాయి, 18 సీట్లే వచ్చినాయి కదా అన్నాడు. అది ఆయన కన్సాలిడేట్ చేసుకున్నటువంటి దాన్ని కంటిన్యూ చేసుంటే ఆయనకి తర్వాత పెరుగుతుంది. ఆయన చేసుకోవాల. ఇప్పుడు ఈయన అసలు ఆరంభంలోనే కాడి వదిలేస్తుండే. ఇప్పుడు చిరంజీవి ఆ రోజున పొత్తు ఎందుకు పెట్టుకోలేదు, సొంత బలం తేల్చుకోవడానికి. ఈయన పొత్తు పెట్టుకుంటే 6% ఓట్లే వచ్చినాయి. ఎందుకని ఈయన నమ్మలా. ఈ దఫా నమ్ముదాం అనుకున్న సందర్భంలో ఈయన వెళ్ళి తెలుగుదేశంతో పెట్టుకున్న తర్వాత అదే మైనస్ అవుతాం. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న తిరుగుబాటు అని అనుకోవాలా? కాపు సామాజిక వర్గం జనసేనని ఓన్ చేసేసుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం? కాపు సామాజిక వర్గం ఏమి ఓన్ చేసేసుకుందని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏమి ఎలక్షన్ జరగలేదు. ఎలక్షన్ అంటే మిగిలిన పార్టీలకి ఏమి సలహాలు ఇవ్వట్లేదు, జనసేనకే సలహాలు ఇచ్చి లేఖలు రాస్తారంటే ఓన్ చేసుకున్నట్టు. ఆయన ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి. హరిరామ్ గారికి ప్రయారిటీ ఇవ్వకపోతే ఉండేది కాదు. ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులకి ఏమైనా ప్రయారిటీ ఇస్తున్నాడా, లేకపోతే చంద్రబాబు గారు కమ్మ సామాజిక వర్గానికి ఏమైనా ప్రయారిటీ ఇస్తున్నాడా? ఈయన కాపు, ఒంటరి, బలిజ ఇదంతా ఒకటవ్వాలని కులపరంగా ఒక పిలుపునిచ్చాడు కాబట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. పిలుపునివ్వకపోతే అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అట్లా చెప్పకూడదు మనం ఈ కులం ఇది అన్నటువంటి. ఈయన ప్రత్యేకించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చే ఆ కులంతో సంబంధం లేదంటే వచ్చేటటువంటి చర్చ ఇక్కడ అసలు సమస్య. సీట్ల లెక్క తగ్గితే ఈ తిరుగుబాటు ఇంకా పెరుగుద్దా? అంటే పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయినంతగా కాపు సామాజిక వర్గం కాంప్రమైజ్ అయ్యేటైతే కనిపించట్లేదు. బేసిక్గా లెటర్లు ఇట్లాంటి వాటికి ఏం స్పందన ఉండదు. ఒకటేంటంటే సింపుల్ లాజిక్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే 50 సీట్స్కి అబోవ్ ఉండాలా, ముఖ్యమంత్రి షేరింగ్ ఉండాలి. అవి కూడా తర్వాత మాట్లాడుకుంటామంటే వర్కౌట్ కాదు. ముందే అనౌన్స్ చేస్తే కనుక 100కి 70 నుంచి 80% ఓట్లు ఇటుకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది సీఎం కూడా అంటే అదే ఒక 40, 35, 40కో తగ్గింది అనుకోండి, ఓట్ల షేరింగ్ కూడా 50-40 దగ్గర ఆగుతుంది. అదే సందర్భంలో 25కో ఇచ్చారనుకోండి, ఓట్ల షేరింగ్ కూడా 25% షిఫ్ట్ అవుతుంది. అది సింపుల్ లాజిక్ అన్నమాట. ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అంటే ఆ ఓట్లు ఎక్కడికి పోతాయి? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, కాపే. అట్లాగే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ, కాపే. వాళ్ళిద్దరిలో ఎవరికి వేయాలనేది ఆయా పార్టీల కాపులు ఆయా పార్టీలకు వేసుకుంటారు. ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు. కాపులంతా కూడా ఈయనకేం రాసి లేదు కదా. ప్రతి పార్టీలో రెడ్లు ఉంటారు, ప్రతి పార్టీలో కమ్మ ఉంటారు. అట్లాగేం రాసియ్యరు కదా. ఇప్పుడు మనవాడు వస్తున్నాడు అన్నప్పుడు ఒక అడుగు ఇటేద్దాంలే అని చూస్తారు. మనం ఈ పార్టీలోకి చేరకపోయినా ఓటేద్దాంలే అని చూస్తారు. మనవాడు కాదు అనుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కులపు నాయకుడికో లేకపోతే వాళ్ళకి నచ్చిన నాయకుడికో, వాళ్ళ కులపోడు కాకపోయినా నచ్చిన నాయకుడు కోటేసుకుంటారు. పునరాలోచించుకునే పరిస్థితి ఇప్పుడు కాపులు తీసుకొచ్చారా పవన్ కళ్యాణ్ గారికి ముందు, లేదంటే ఆయన ప్రిపేర్డ్ గానే ఉన్నారా? అక్కడ పునరాలోచన ఏమి లేదు. ఆయన ఇచ్చింది తీసుకోవడం ఈయన చేతుల్లో ఉంది. ఈయన అడిగిన దాన్ని కూడా వీళ్ళే వక్రీకరించారు. మొన్నటిదాకా 64 అన్నారు, ఇప్పుడు చూస్తే 32 అడిగారు అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అని చెప్పి జ్యోతి రాసుకొచ్చిందంటే తెలుగుదేశం గెజిట్ పేపర్లో ఆ ముక్క రాసింది ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అని. అదే సందర్భంలో చంద్రబాబు ఇద్దాం అనుకుంది 20 అని. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కుదిరింది 20, అడిగింది 32. ఇంకొక 5 ఇచ్చే అవకాశం ఉంది, మాక్సిమం అయితే ఇంకో 2 ఇచ్చే అవకాశం ఉంది. టోటల్ గా 27కి మించి ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు తేల్చారు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి దానికి నిజమేంటి అన్నటువంటి. కాపుల ఆకాంక్షలను తొంగలోకి తొక్కారు అని రేపొద్దున అనిపించుకోవాల్సి వస్తుందా పవన్ కళ్యాణ్ గారు? ఈ ఒప్పందం కనుక మీరు అన్నట్టు 30 అంటే రోజుకో లెక్క వస్తుంది అనుకోండి, ఒకవేళ 30కి తగ్గితే అంటే బేసిక్ ఒకటే, ఆకాంక్ష ఉందా లేదా అన్నటువంటిది కాపులు తేల్చి చెప్పేటటువంటి సందర్భం. ఆకాంక్ష గనక సీఎం చాయిస్ ఉంది అనుకుంటే గనక ఒకటి, లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా వింటారు కాపులు అనుకునేటువంటిదే అనేది రేపు తేలుతుంది. కాపుల తరపున ఒక సీనియర్ నాయకుడు చెప్పేశాడు ఓపెన్ గా, ఇంకెంతకు మించి చెప్పాల్సింది గెలవడు, కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేడు. ఆయన గెలవరలేదు. లెటర్లన్నిటికీ ఎందుకు వస్తుంది లెక్క? అవన్నీ ఏంటంటే అదొక అటెన్షన్ సీకర్. ఆయన అంత మించేం లేదు. ముద్రగడ పద్మనాభంను హరిరామ్ జోగయ్యని పోటీ చేసి గెలవమనండి ఇండిపెండెంట్గా, అదే కాపు సెగ్మెంట్లో చూద్దాం. డిపాజిట్లు వస్తే గొప్పగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు అక్కడ ఏంటంటే వీళ్ళు అసలు ఆయన శాంతం కనుమరుగైపోయినటువంటి ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే కొంతమందికి వ్యూవర్షిప్ వస్తుంది. అందుకోసమనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు
పవన్ కళ్యాణ్ జెండాలు బొమ్మలు వేసుకు తిరుగుతున్నాడు, 10 మంది పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కూడా మన అంటే వీళ్ళు పొలిటికల్ గా ఫీడ్ అవుట్ అయినా కాపు కుల పెద్దలుగా చాలా మంది అవుతున్నారు కదా, వాళ్ళ భావాలను కుల పెద్దలని ఈయన అదేమన్నా మన ఆటవిక రాజ్యంలో గిరిజనులకు గనక అలా కుల పెద్దలని ప్రతి ఒక్కడు వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళు ఓకే అంటేనే కార్యక్రమాలు చేసుకుంటుంటారు. అట్టగా ఎవడు చేయడు. వీళ్ళకిళ్ళు మేము కుల పెద్దలం అని చెప్పుకుంటుంటారు. కుల పెద్దలే కులంలో ఉన్న పెద్దోళ్ళు, అంతే తప్పించి వీళ్ళ మాట ఏం కాపులేమన్నారు. కాకపోతే వాళ్ళ తరపున ఉన్నటువంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు ఇతను, అంతవరకు ఖాయం. నిజంగా ఓటు బ్యాంక్ అన్న తగ్గుద్దా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్? అసలు ఎలక్షన్ దాకా తేలదు అది. నేను చెప్పాను కదా, ఒకటి పవర్ షేరింగ్ అన్నటువంటిది లేకపోతే ఆటోమేటిక్ గా రొటీన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఓడిపిడి సీఎం ఇస్తారు, ఏదో ఒకటి వస్తుందంటే కనుక ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సిన్సియర్ గా మాది అని కులమంతా ఓన్ చేసుకోవాలనుకున్నప్పుడు పవర్ షేరింగ్ మస్ట్. పవర్ షేరింగ్ లేకపోతే కనుక ఖచ్చితంగా సగానికి సగం దెబ్బతింటుంది. దెబ్బ అయితే పడుతుంది ఖచ్చితంగా. రైట్, చూద్దాం హరిరామ జోగయ్య గారి లేఖకు ఏమన్నా సమాధానం వస్తుందా, ఆ లేఖను పరిగణలో తీసుకొని నిర్ణయాలు ఏమన్నా ఉంటాయి ఈ సీట్ల పంపకాల విషయంలో, లేదు వాటిని లైట్ తీసుకొని ఆయనకు నచ్చింది చేసుకెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు. అదే కనుక జరిగితే దాని పరిణామం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఎదుర్కొంటారు చూద్దాం.